హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో పిండి పులయబెట్టుకునే పని లేకుండా మైదా పిండి వాడకుండా అప్పటికప్పుడు కరకరలాడే మినపప్పు నువ్వులు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా తినచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్ లాగా అయినా తినచ్చు. చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ కరకరలాడే మినపప్పు నువ్వులు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక గిన్నెలోకి 1 కప్పు పొట్టు మినపప్పు తీసుకొని వాటర్ వేసుకొని 2 సార్లు నీట్గా కడుక్కోవాలి. మామూలు మినపప్పు అయినా వేసుకోవచ్చు. 2 సార్లు నీట్గా కడుక్కున్న తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని 4-5 గంటలు నానబెట్టుకోవాలి. 5 గంటలు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పొట్టేం లేకుండా ఈ విధంగా కడుక్కోవాలి. పొట్టు లైట్గా ఉన్నా పర్లేదు. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి కొద్దిగా వేసుకొని ఇందులోనే కొద్దిగా అల్లం, 4 పచ్చిమిరపకాయలు వేసుకొని మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏం వేసుకోలేదండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండి అంతటిని ఒక గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ బియ్యం పిండి, సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియను, అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. పిండి కలుపుకునేటప్పుడు వాటర్ ఏం వేసుకోకూడదండి. వాటర్ వేసుకున్నామంటే లూజ్గా అయిపోతుంది. పునుగులు ఎక్కువ ఆయిల్ లాగేస్తాయి. ఈ విధంగా గట్టిగా కలుపుకున్నామంటే పునుగులు కరకరలాడుతూ వస్తాయి. బాగా కలుపుకున్న తర్వాత చేత్తో ఇలా 2 నిమిషాలు ఫాస్ట్గా అన్నామంటే పునుగులు గుల్లగా వస్తాయి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. పిండి ఈ విధంగా పునుగులు వేసుకోవడానికి వీలుగా గట్టిగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మంట లో ఫ్లేమ్లోకి పెట్టుకొని కొద్దిగా పిండి తీసుకొని ఒకదానికొకటి అంటుకోకుండా కొద్దిగా దూరంగా పెనంలో సరిపడా పునుగులు వేసుకొని ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని వీటిని వేసుకున్న వెంటనే కలపకుండా 1 నిమిషం కాలిన తర్వాత జాలిగరిటతో కలుపుకుంటూ వేయించుకున్నామంటే పునుగులు 2 వైపులా సమానంగా కాలుతాయి. 2 వైపులా బాగా రెడ్గా కాలిన తర్వాత తీసేసుకొని ఆయిల్ అంతా వడిగిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలాగే మిగిలిన పిండి కూడా వేసుకొని రెడ్గా కాలిన తర్వాత తీసేసుకోవాలి. అంతే అండి, కరకరలాడే మినపప్పు నువ్వులు రెడీ అయిపోయినాయి. వీటిని అప్పటికప్పుడు వేడివేడిగా వేసుకొని కొబ్బరి చట్నీతో కానీ టమోటా కారంతో కానీ తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.